హలో అండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా ఒక మంచి స్వీట్ రెసిపీ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. 1 స్పూన్ ఘీ తీసుకోండి. అందులోకి 1 కప్ పేనీలు తీసుకోండి. సన్న సేమియా అంటారు కదా అది. దాన్ని కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. తుంచేసి వేసుకున్నా పర్వాలేదు. లేదు అంటే మనం ఇలా ఫ్రై చేసుకున్నప్పుడే అవి కొంచెం విరిగిపోతాయి. బాగా ఫ్రై అయ్యాక అందులో ఒక 4 స్పూన్స్ బ్రౌన్ షుగర్ వేసుకోవాలి. అండ్ ఆ పేనీలు కొంచెం మునిగినంత వరకు వాటర్ వేసుకొని కొంచెం దగ్గర అయ్యాక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ లీటర్ మిల్క్ బాయిల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 1 కప్ మిల్క్ తీసుకొని 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. అవి మనం ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మిల్క్ అనేది బాయిల్ అయిపోయింది కదా, కస్టర్డ్ పౌడర్ ముందుగా మనం యాడ్ చేసి పెట్టుకున్నాం కదా, అదేమో మనం ఈ బాయిలింగ్ మిల్క్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన వెంటనే మనం గరిటెతో అలా తిప్పుతూ ఉండాలి. మనం వదిలేసాము అంటే అది మాత్రం అడుగంటుకుంటుంది. ఇప్పుడు మనకి కస్టర్డ్ మిల్క్ కూడా స్వీట్గా ఉండాలి కదా, సో నేను బ్రౌన్ షుగర్ ఒక 4 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. మీరు స్వీట్ తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 2 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. కుదిరితే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. అంతేనండి, మనకి నచ్చినట్టు సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఈ కస్టర్డ్ని యాడ్ చేసి తర్వాత దాని మీద పేనీలు వేసుకొని మళ్ళీ కస్టర్డ్ని యాడ్ చేసి దాని మీద డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. లేదు అనుకుంటే మీరు పోమోగ్రనేట్ ఏదైనా ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేశాను. చూసారా, సింపుల్ కదా. ఒక్కసారి మీరు కూడా మీ పిల్లలకి ఇలా ట్రై చేసి పెట్టండి. చాలా నచ్చుతుంది వాళ్ళకి.